తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు రాని నిరుపేద జర్నలిస్టుల కోసం ఈ నెల 23వ తేదీ నుండి ధర్నా చౌక్ రిలే నిరాహార దీక్షలు చేపడుతుందని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇండ్లు రాని జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి జాబితా తీసుకుని నేటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఆయన తెలిపారు. ఇండ్లు రాని నిరుపేద జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ వేదికగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశామని, అయినా కూడా ఆయన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నిరుపేద జర్నలిస్టుల పేర్లు పెట్టకపోవడం విడ్డూరమన్నారు. ఇదే ఇండ్ల విషయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు శాసనసభ్యులు ఎన్ఎంకు కలసి జర్నలిస్ట్ సమస్యలు క్లుప్తంగా తెలియజేశామని, మొదట కోర్టు కేసులు వేసుకున్న జర్నలిస్టుల సమస్యలు తేల్చాలని, జేజేఆర్ మౌలాలీగుట్ట వద్ద జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి పట్టాల విషయంలో గత ప్రభుత్వం ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు అని, వెంటనే తహసీల్దార్ కలెక్టర్తో మాట్లాడి ఇండ్ల తాళాలు చేతులు ఇప్పించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, తదుపరి ఇండ్లు రాని నిరుపేద జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చామని వాకిట అశోక్ కుమార్ తెలిపారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ ఫౌండర్ యాదగిరిలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ పాలకులు నిరుపేద జర్నలిస్టుల ఇండ్ల కేటాయింపు పట్ల నిర్లక్ష్య ధోరణి తగదు అన్నారు. వాస్తవానికి బీపీఎల్ కింద దక్కాల్సిన ఇండ్లు అనర్హులకు దక్కినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల అసమర్థత అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 25లో ఎస్పీఎస్ గుట్టపై అనర్హులను గుర్తించి వారి పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే బుల్డోజర్లు పెట్టి అధిక స్థలం కబ్జా చేసి ఇండ్ల నిర్మాణం చేసిన వాటిని కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు. అందరినీ సమానంగా చూడాలి, వివక్ష లేకుండా వాళ్ళని ఏదైనా సరే సమావేశాలకు పిలిస్తే తమ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ లేదా అమలు చేయాలి. కానీ ఈ రకమైనటువంటి పద్ధతి ఈ జిల్లాలో ఎక్కడ కనిపించడం లేదు. గత 10 సంవత్సరాల గతం నుంచి కూడా ప్రతి జర్నలిస్టులకు అన్యాయం జరిగితే జర్నలిస్టుల సంఘాల నుంచి, ప్రధానంగా టీడబ్ల్యూజేఎఫ్ సంఘం నుంచి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి ఈ మహబూబ్నగర్ జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా తెలుసు. కాలక్రమేణా ఇక్కడ ప్రభుత్వాలు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో వాగ్దానాలు కావాల్సిన అవసరం, ఇవి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా. కాబట్టి ఇట్లాంటి సామాన్య కుటుంబాల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అందరికీ కూడా ఈ 3 రకాల అవకాశాలు, సంక్షేమ పథకాలు విధిగా కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లకు, జిల్లా ప్రభుత్వ అధినేతలకు లేదా పాలక వర్గాలకు ప్రభుత్వం కల్పించాల్సింది. ఈ జిల్లాలో ఇప్పటికీ దాదాపు 300 లేదా టౌన్లో ఉన్నటువంటి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి నివాసం ఉండి, కిరాయిలో ఉండి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ప్రజల వైపు నుంచి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు గూడు లేకపోవడం వల్ల చాలా అఘోరంగా జీవితాలు బతుకుని నిలుస్తూ ఉన్నారు. ఈ క్రమేణా గత పాలకులు 10 సంవత్సరాలు ఏదైతే పోరాటం చేసి దక్కించుకున్నటువంటి అనేక సంక్షేమంలో భాగంగా ఇల్లు ఈరోజు కూడా దక్కకపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాలక వర్గాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాల నుంచి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రము ఆ వాగ్దానాలు ఇప్పటికీ అమలు చేయకపోవడం కూడా ఈ జిల్లా నివాసి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక టీడీఎఫ్ సంఘంగా మమ్మల్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి విలేకరులను మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టితో గుర్తించి ఇండ్లు రానటువంటి జర్నలిస్టులకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి అనేక విన్నపాలుగా మా నాయకులు మేము అందరం కలిసి ఒక యూనిట్ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే సీఎం గారు వచ్చినప్పుడు కూడా వినతి పత్రాలు ఇచ్చే సందర్భంలో కూడా డైరెక్ట్ మమ్మల్ని కలనివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఇలాంటి మీ సమస్య ఏదైనా సీఎం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా సమస్య మీకు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్య తెలియదు కాదు, అన్నీ తెలుసు. కాబట్టి తక్షణమే ఈ నెలలో మేము పెద్ద ఎత్తున వీటికి సంబంధించినటువంటి దీక్షల పోరాటానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఈ కార్యక్రమానికి పోకముందే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ ఉమ్మడి జిల్లాలో కూడా, ఇక్కడ నాట్ ఓన్లీ మహబూబ్నగర్లో, ఉమ్మడి జిల్లాలో కూడా జర్నలిస్టులు అనేక ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం జర్నలిస్టు సంఘంగా అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకొని మీ వైపులో కూడా జర్నలిస్టులు సపోర్ట్గా ఉండాలనేటువంటి సంకేతాలు మీరు చెప్పుకోండి. అదే విషయాన్ని మేము మళ్ళా మీడియాలో, పత్రికల్లో ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నామని మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 23కు మేము నిర్ణయించుకున్నాం టెంట్ వేయడానికి ధర్నా చౌక్లో. ఈ కార్యాచరణ మాకు పని కల్పించకుండా ప్రజాప్రతినిధులు మాకు తోడుండి విలేకరులకు అండగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఏదేమైనా జర్నలిస్టులను ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అనేక రకాలుగా మీరు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయని మీరు అనుకుంటున్నారో మా సంఘంగా మేము
మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. రండి, మాతో కలవండి జర్నలిస్టులను. మేము కూడా అందరికీ కూడా రేపు పొద్దున్న ఇల్లు రాని పట్టాలు రాని జర్నలిస్టులకు అందరూ కూడా కలుస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ జిల్లాలో ఇప్పటికీ మేము మా దగ్గర లిస్ట్ ఉంది, 80 మంది దాకా లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చేదాకా మా సంఘంగా మేము ముందుండి పోరాడడానికి సిద్ధంగా ఉంటున్నామని తెలియజేస్తూ అందరికీ కోరుతా ఉన్నాం. నమస్కారం. గత 20-25 రోజుల నుండి మేము ఇల్లు రాని జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయాలని, అట్లాగే ఎస్వీఎస్ గుట్ట పైన ఇల్లు ఇచ్చిన వారికి విచారణ చేసి దానికి లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్కు, స్థానిక శాసనసభ్యులకు కూడా ఫిర్యాదు చేసి ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ 4 సమస్యలు ఉన్నాయి. జర్నలిస్టుల సమస్యల పైన 4 ముఖ్యమైన సమస్యలు. చాలా సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్టులకు ఈ నాయకులు కొట్లాటలు పెడుతున్నారు జర్నలిస్టుల మధ్యలో. మేము స్థానిక శాసనసభ్యుల గారి దగ్గరికి పోయినప్పుడు యూనియన్ పరంగా ముఖ్యులం వెళ్ళినాం వినతి పత్రం ఇవ్వడానికి. చాలా విషయాలు సానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేసినాం. 150 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది గత ప్రభుత్వం. ఇంకా 50 నుంచి 70 మంది ఉంటారు. మీరు ఎన్నికలకు ఇచ్చిన హామీ కంటే ముందే లేఖ ఇవ్వమన్నారు, లిస్ట్ ఇవ్వమన్నారు, ఇచ్చినాం. ఆ లిస్టు ప్రకారము ఇంకో 50 మందికి 60 మందికి ఇల్లు ఇస్తే సరిపోతుందని ఎమ్మెల్యే గారు చాలా రిక్వెస్ట్ మేనర్లో చెప్పాము. యాక్చువల్గా జేజేఆర్ కాడ జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, ఇల్లు పట్టాలు ఇచ్చింది, స్థలం ఇవ్వలే, ఈ ఇల్లు నీకు అని కేటాయించలే. ఈ విషయం కూడా ఎమ్మెల్యేతో ప్రస్తావించినాం. మొదట విడతగా జేజేఆర్లో ఉన్నవారికి పట్టాలు, ఇల్లు ఇచ్చిన జర్నలిస్టులకు వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వాలి, తాళం చేతులు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, సగం సమస్య ఆడ తగ్గుతుందని చెప్పినాం. అయితే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించలేదు. ఇంకొక విషయం చెప్పినాం, కోర్టులో కొంతమందికి ఎస్వీఎస్ కాడ డబల్ ఇచ్చిండ్రు, కోర్టుకి వెళ్ళారు. వాళ్ళ కోర్టు కేసులు అడుగుతున్నారు, 8-10 మంది ఉన్నారు, వాళ్ళ సమస్య తెంపాలి అన్నాం. ఫస్ట్ మొదటి విధంగా ఈ 2 సమస్యలు తెలిపితే ఇల్లు రాని జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సమస్యకు సానుకూలమైనది. దానిలో వాళ్ళని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అమలు చేర్చున్నాం. వాళ్ళను మీరు కూడా 2 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం దగ్గర 15 నెలలు అయింది. మీరు ఇచ్చిన వాగ్దానం కూడా నిలబెట్టుకున్నట్లు అవుతుందని మేము సానుకూలంగా మాట్లాడిన ఎమ్మెల్యే గారు. అయితే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు జర్నలిస్ట్ ఒక్కరే ఉన్నారా, మీ ఒక్కటే సమస్య ఉండే, నేను మీ సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్యే అని విసురుకునే ప్రయత్నంలో మాట్లాడి సానుకూలంగా మాట్లాడలేదు. ఒక ప్రజాప్రతినిధిలాగా మాట్లాడలేదు. ప్రజాప్రతినిధి ఎవరు వచ్చినా, ఎవరు కలిసినా వినతి పత్రం ఇచ్చినప్పుడు సానుకూలంగా నేను దీన్ని పని చేస్తా, దీన్ని కూడా కృషి చేస్తా అని మాట ఇస్తారు, వాగ్దానం ఇస్తారు. కానీ స్థానిక శాసనసభ్యులు ఎల్లం శ్రీనివాస్ రెడ్డి తీరు ఒక వేరేలాగా ఉంది. గతంలో శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ విధంగా మాట్లాడలేడు, అంతకు మించి ఇలా మాట్లాడాడు. శ్రీనివాస్ గౌడ్ ఇల్లు లేకపోవచ్చు, జర్నలిస్టుల మధ్య కొట్లాట పెట్టించవచ్చు, కానీ ఈ సమస్య నేను తీర్చను, నేను ఇయ్యనని కరాఖండిగా చెప్పలేదు. ఈ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాత్రం కరాఖండిగా 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, అసెంబ్లీ ల్యాండ్ జర్నలిస్టులకు ఇవ్వాలని ఏముంది, రూల్స్ ఏమున్నాయి, ఇవన్నీ చాలా రూల్స్ అని మాట్లాడి. నేను ఒకటే అడుగుతున్నా, స్థానిక శాసనసభ్యులు రూల్స్ అని మాట్లాడుతున్నారు కదా. ఎన్నికైనాక ఇవన్నీ జరిగినాక తప్పులు తడకలు జరిగినాయని ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది. మరి ఇప్పుడు మీకు ఫిర్యాదు ఇస్తున్నాం, దాని మీద విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలి కదా అని మేము అడిగినాం. మీరు స్థానికంగా ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, పవర్ ఇచ్చిన ప్రభుత్వము, మీకు ప్రజలు, ప్రభుత్వము మీకు మీ మాట విన్నది. మీరు న్యాయం చేయమంటున్నాం, రూల్స్ ప్రకారం బిలో పావర్టీ లైన్ అనేది విచారణ చేయమంటున్నాం. నేను విచారణ చేయను, నేను గతంలో ఇచ్చిన దాంట్లో పోను అనేది నీవేం సమస్యలు తీరుస్తావు. ఇప్పుడు ఎవరికి సమస్య వచ్చినా, గతంలో తప్పులు జరిగినా మీ బాధ్యత తీసుకొని దాన్ని సరిచేయాలి. సరి చేయకుండా జర్నలిస్టులకు, జర్నలిస్ట్ నాయకులు పోతే సానుకూలంగా మాట్లాడకుండా ఇష్టం వచ్చి మాట్లాడారు.
మాట్లాడే పద్ధతి కాదు. అది తప్పుడు సమాచారం పోతుంది. మీరు ఏదున్నా జర్నలిస్టులను కలుపుకొని పోవాలి. ప్రభుత్వ విధి విధానాలు ఏమున్నాయో అవి దాని ప్రకారం ఇస్తాను. ఎన్నికల గెలవనికేనేమో 250 గజాలు ఇస్తాను వాగ్దానం చేస్తుంది. ఎన్నికలప్పుడు నిన్ను కలిసిన ప్రతి జర్నలిస్ట్కి అదే చెప్పినాం, ఉద్యమకారులకు కూడా అదే చెప్పినాం. ఉద్యమకారులకు కూడా 250 గజాలు ఇస్తాను. ఎక్కడ కూడా 2 సంవత్సరాలు జరుగుతుంది దాదాపు. ఎక్కడ కూడా ఆ ప్రస్తావన మీరు ఇచ్చింది కార్యాచరణ కూడా కావట్లేదు. మళ్ళీ దొంగలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. మేము దానికోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేము లేఖ ఇచ్చినప్పుడే కలెక్టర్కి ఇచ్చిన, ఎంఆర్ఓ గారికి ఇచ్చిన, ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మేము రిలే దీక్షలు చేపడతామని అన్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున నేటి సమావేశంలో ఈరోజు తీర్మానం చేసుకున్నాం. ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి రిలే దీక్షలు చేపడతామని జర్నలిస్టు మిత్రులు, ఇందులో రాని జర్నలిస్టు మాత్రాలందరికీ ఆ సమయం మేము ఈ రిలే దీక్షలు చేపడుతున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ముందరిపోతున్నాం. జర్నలిస్టులు కూడా, ఇల్లు రాని జర్నలిస్టులకు మేము తోడుగా ఉన్నాం. నాకు పట్ట వచ్చినా నేను వాపస్ ఇచ్చి ఇల్లు రాని జర్నలిస్టుల కోసం ముందుకి పోరాటం చేస్తానని మాట ఇస్తున్నా. రాని ఇల్లు పట్టాలు, ఇల్లు రాని జర్నలిస్టులు కూడా మాకు సహకారం చేసి రిలే దీక్షల్లో పాల్గొవాలని పిలుపునిస్తున్నాం. యూనియన్ బలోపేతానికి ఈ జర్నలిస్టులంతా కృషి చేయాలని నాకు ఈ తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వారంలో అందరికీ న్యాయం జరగలేదు. అయితే కానీ జర్నలిస్టులందరికీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదటి విడతగానే ఇవ్వాలని మేము ముందు నుంచి కూడా కోరుతున్నాము. మా యూనియన్ పరంగా కూడా మొన్న ఎమ్మెల్యే గారిని వచ్చి డిమాండ్ చేసినాము. ఆయన కాస్త కొద్దిగా పెద్ద చెవిన వ్యక్తిగత చేసి వాదించడం మంచి పద్ధతి కాదని చెప్పి మేమే బయటికి వెళ్ళొచ్చినాము. అంటే ఆ సమావేశం నుంచి బైకాట్ చేసినాము. అయితే ఎప్పుడైనా ఈరోజు మేము యూనియన్ సమావేశంలో పాల్గొని కొన్ని తీర్మానాలు చేసినాము. ఏమంటే ఇది కోర్టు కేసు ఉన్నది, కొంతమంది కోర్టుకు వెళ్ళారు. వాళ్ళకు వచ్చినా కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అయితే అలాంటి వాళ్ళకి సమస్య పరిష్కారం చేయాలని రాని జనరేషన్ అందరికీ కూడా ఇల్లు తయారైన ఇల్లు ఉన్నాయి. ఆ ఇంటి తాళం చేతులు ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని కోరినాం. వాటి పరిష్కారం చేయలేదు ఇప్పటివరకు. కాబట్టి ఇలా ఈ నెల 23న జర్నలిస్టు ఫంక్షన్ వీడియో అలాగే సేమ్ అలా తీసుకోవచ్చా? పికప్ ఎడిటింగ్ చేసి ఫోటో అంటే కొడతాడు. ఇప్పుడు ఎడిట్ చేసిరానా కంచపనా నువ్వు జరగన్నా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాదాపు 2 నెలలు వస్తున్నా. గతంలో పార్లమెంట్లో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు అదేవిధంగా ఉండడం అనేది బాధాకరం. ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలు కూడా ఈ ప్రభుత్వంలో అధికారులు పనిచేస్తున్న అధికారులు నోటీసుల పేరుతో 360 డిగ్రీల పేరుతో బెదిరించడం ఇది సమంజసం కాదు. ఈ విషయం ఇప్పటికే శాసనసభ్యుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కానీ పరిష్కారాన్ని నోచుకోకుండా అధికారుల పేరు చెప్పి ఎక్కడి సమస్యను అక్కడనే ఉంచడం జరిగింది. తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ నెల 23 నుండి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రిలే దీక్షలకు వెళుతుంది. ఈ దీక్షల సందర్భంలో ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం స్పందిస్తుందని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లా నుండి పూర్వపు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలి. అక్రమంగా అడ్డగోలుగా గత ప్రభుత్వంలో ఇళ్లను ఎంక్రోచ్మెంట్ ఎక్కువ స్థలాలు పొందిన వాళ్ళ